హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 31. ఇక స్టోరీలోకి వెళ్తాయి. జానకి గొప్పగా ఉండడం గురించి చెప్పిన విషయం రావు గారికి బాగా నచ్చుతుంది. నా భార్య ఇంత గొప్పగా ఆలోచిస్తుందా అని. యామినిని వాళ్ళమ్మ నీరజాని చూసిన తర్వాత నాకు ఆ ఇంటి వాతావరణం నచ్చలేదు. స్టేటస్ కోసం చూసుకుంటే నా శ్రీకి సంతోషం లేకుండా పోతుంది. ఆ ఇంటికి అల్లుడైన తర్వాత ఇంకా తన జాతకంలో కుజదోషం కూడా ఉందని కూడా తెలిసింది. అలాంటి వారికి దోష నివారణ కోసం ముందు ఏదైనా చెయ్యాలి. అది వాళ్ళకు తెలిసే శ్రీని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా? లేదు, ఇందులో ఏదో ప్లాన్ ఉంది అనిపిస్తుంది. యామిని పద్ధతి కూడా ఏమంత బాలేదు. శ్రీకి తగిన జోడీ కాదు. నా బలవంతం మీద శ్రీకి యామినికి పెళ్లి చేస్తే ముందుగా బలయ్యేది నా శ్రీనే. ఇంకా వాళ్ళకి అమెరికాలో ఉండాలి అనే ఆశ కూడా ఉంది. నేను అనుకున్నంత మంచిది కాదు అనిపిస్తుంది వాళ్ళతో సంబంధం అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు. సిరి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. అమ్మా సిరి, ఇది ఎప్పుడోకప్పుడు తెలియాల్సిన విషయమే. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను రేపు వస్తాను నీ దగ్గరికి అని చెప్తాడు. అందరూ షాపింగ్కి వెళ్తారు. సిరి అప్పటికే ఆన్లైన్లో బుక్ చేసి ఉంటుంది అందరి కోసం. సిరి కోసం కంచిపట్టు చీర సెలెక్ట్ చేసి సిరిని పిలుస్తాడు. నీకు ఈ కలర్ బాగా సూట్ అవుతుంది కదా అని. సిరి సరిగ్గా చూడకపోవడంతో నడుము గిల్లుతాడు. సిరి శ్రీ చేతిని పట్టుకొని గట్టిగా గిల్లి, అది అక్కడ గిల్లి మరీ చెప్పాలా అని అంటుంది. మరి నేను పిలుస్తూ ఉంటే నువ్వు హనీని చూస్తున్నావు, అందుకే గిల్లాను అంటాడు. హనీ నాతో సరిగ్గా ఉండడం లేదు అని సిరి అంటే, అది హనీ తప్పు కాదు, మా అక్క తనని నీ దగ్గరికి రానివ్వట్లేదులే. హనీని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. పాపం తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు శ్రీదేవి మేడం. సిరి, నీకు అంతగా పిల్లలతో ఆడుకోవాలి అనుంటే త్వరగా నన్ను పెళ్లి చేసుకో. ఒకరిని కాదు నలుగురిని కనేద్దాం. ఒకరి పిల్లల కోసం నువ్వు చూడాల్సిన అవసరం లేదు అంటూ కన్ను కొడతాడు. సిరి నవ్వి, నలుగురు చాలా అంటూ పక్కకు తిరిగి, ఎంతమంది ఉన్నా హనీ కూడా నాకు కావాలి. అబ్బా, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి, ముందు అది చూడు, షాపింగ్ చెయ్యి, తర్వాత చూద్దామని శ్రీ కొంచెం వెటకారంగా చెప్తాడు. సిరి, నాకు ఏదైనా ఓకే, మీరు ఏది సెలెక్ట్ చేస్తే అదే ఇష్టం, అదే నాకు నచ్చుతుంది. అప్పుడే అక్కడికి శ్రీదేవి వచ్చి, ఎందుకు నచ్చదు, తేరగా వచ్చింది కదా అని సిరికి మాత్రమే వినిపించేలాగా చెప్తుంది. సిరి ఫేస్ ఒక్కసారిగా చిన్నబోతుంది. శ్రీకి అర్థమవుతుంది అక్క ఏదో అనింది అని చెప్పి. అక్క, నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతాడు శ్రీ. శ్రీదేవి నవ్వుతూ పక్కన పెట్టిన చీరలు చూపిస్తుంది. హాసిని కూడా కొన్ని సెలెక్ట్ చేసి, బావా ఇవి నాకు అని చెప్తుంది. జానకి అత్తకి ఇది అంటూ శ్రీతో మాటలు కలుపుతూ ఉంటుంది. శ్రీని సిరి వైపు చూడకుండా చేస్తుంది. సిరి ఇదే మంచి టైం అనుకొని హనీని తీసుకొని తనకు డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. హనీ, అక్క అంటూ నీతో అమ్మ మాట్లాడొద్దు అంటుంది. ఎందుకు, నువ్వు బ్యాడ్ గర్ల్ అని కూడా చెప్పింది. సిరి నవ్వుతూ, సరే అమ్మ చెప్పింది చెయ్యి, మళ్ళీ అమ్మ అరుస్తుంది కదా. అమ్మ నీతో నాతో మాట్లాడొద్దు అంది, నన్ను కాదు కదా, నేను మాట్లాడతానులే అని బుగ్గన లాగుతూ ఉంటుంది. అబ్బా అక్క, బుగ్గలపై అని చేతులు పెట్టుకుని నొప్పిగా ఉంది, అలా లాగవాకు అంటుంది. సిరి నవ్వుతూ, అయ్యో అని అక్కడ కిస్ చేసి, డ్రెస్ సెలెక్ట్ చెయ్యి, అయితే డ్రెస్ సెలెక్ట్ చేశాక నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, సరేనా. హనీ హే అని గట్టిగా అరుస్తూ, ముందు ఐస్ క్రీమ్ కావాలి నాకు అని అడుగుతుంది. నో నో నో, ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేస్తే తర్వాత నీకు ఐస్ క్రీమ్, ఓకేనా. ఈ లోపు అక్కడికి శ్రీదేవి వచ్చి హనీని దగ్గరికి తీసుకొని, ఎన్నిసార్లు చెప్పాలే నీకు, దాని దగ్గరికి వెళ్ళకు అని అరుస్తూ ఉంటుంది. దాంతో హనీ ఏడుపు మొదలు పెడుతుంది. అక్క, అది చిన్నపిల్ల, ఎందుకలా అరుస్తున్నావు, అయినా ఇప్పుడు అదేం చేసింది. శ్రీదేవి, లేదురా, ఇప్పుడే దాన్ని అదుపులో పెట్టకపోతే రేపు అసలు నా మాట కూడా వినకుండా చేస్తారు. ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏముందో. సిరి మాట్లాడి ప్రయోజనం లేదు అని మౌనంగా ఊరుకుంటుంది. సిరిని జ్యువెలరీ సెక్షన్కి తీసుకుని వెళ్తాడు శ్రీ. డైమండ్ నెక్లెస్ చూసి సిరికి మెడలో పెట్టడానికి చూస్తాడు. అదే టైంలో హాసిని వచ్చి, బావా నాకు అది కావాలి, నాకు బాగా నచ్చింది, ప్లీజ్ బావా అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఇది సిరి కోసం తీసుకున్నాను, ప్లీజ్ బావా నాకు ఇదే కావాలి అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది. సిరి అది చూసి, హాసిని నువ్వే తీసుకో అంటూ శ్రీ చేతిలో నుండి తీసి హాసిని చేతిలో పెడుతుంది. హాసిని కోపంగా, హే ఎవరి నువ్వు నా చేతిలో పెడుతున్నావు, ఎంత ధైర్యం, అయినా నువ్వెవరే చెప్పడానికి, నేను బావని అడుగుతున్నాను, నిన్ను కాదు, ఇవ్వడం ఇవ్వకపోవడం తన ఇష్టం అంటూ చేతిని విదిలించేసి నెక్లెస్ తీసి పక్కన పెట్టేస్తుంది. సిరి తడికన్నులతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. శ్రీదేవి అంతా గమనించి ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని నవ్వుకొని ఎవరికో కాల్ చేస్తుంది.
శ్రీ హాసినిని పక్కకు తీసుకెళ్లి చంప మీద లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. అసలు కొంచెమైన బుద్ధుందా నీకు? నీ తోడబుట్టింది అని తెలిసిన తర్వాత కూడా ఎవరు అని అంటావా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అమ్మకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? అసలు మీరు ఎప్పటికి మారుతారు? మీతో సిరిని షాపింగ్కి తీసుకురావడం నాదే తప్పు. అందరితో కలిసి గుడికి వెళ్ళి వాళ్ళతో వెళ్ళినా బాగుండేది ఛా అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. హాసిని కొంచెం ఫీల్ అవుతుంది. అయినా నో ప్రాబ్లం, దాన్ని తిట్టాను, ఇంకా ఆ డైమండ్ నెక్లెస్ నాదే అని నవ్వుకుంటూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది, శ్రీదేవి కోసం చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కనిపించలేదు. ఎటు వెళ్ళింది ఈ వదిన అనుకుంటూ బయట కార్ దగ్గరికి వస్తుంది. కార్ లోపల సిరి కూర్చొనుంది. ఇంతలో ఎవరో వెనుక నుంచి వచ్చి హాసినిని గట్టిగా పట్టుకొని మొహానికి ముసుగు వేసుకుని లాక్కెళ్తారు. సిరి కార్ లోపల నుండి చూసి వాళ్ళ వెనకే ఫాలో అవుతూ ఉంటుంది. దగ్గరలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు. సిరి వెనకనే వస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో గమనిస్తారేమో అని సైలెంట్లో పెట్టి చూస్తుంది. శ్రీ చేస్తూ ఉన్నాడు. మాట్లాడే అవకాశం లేకపోవడంతో కాల్ కట్ చేస్తుంది. హాసినిని ఊపిరాడకుండా మొహానికి కవర్ చుట్టేస్తారు. ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి చేతులు కట్టేసి బయట లాక్ చేసి శ్రీదేవి కాల్ చేస్తాడు ఒకడు. బయట గోడ పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది సిరి. ఫోన్ చేస్తూ ఉన్నాడంటే కావాలనే తీసుకొచ్చారు అన్నమాట. హాసినిని తీసుకుని రావాల్సిన పని ఎవరికుంది అసలు? తనకు ఎవరు శత్రువులున్నారు అనుకుంటూ ఫోన్ కాల్ ఏం మాట్లాడుతున్నారో కొంచెం చెవి దగ్గరకు పెట్టి వింటూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. వాడు, మేడం మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను, ఏం చేయమంటారు? ఏం చేయడం ఏంట్రా, చంపేయమని ముందే చెప్పాను కదా. దాన్ని ఎక్కువసేపు ఉంచితే మీకే కాదు నాకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మూడో కంటికి తెలియకుండా చేసేయండి. దాని చావు చంపినట్టు కాదు, సహజ మరణంలాగా ఉండాలి. దానికదే చచ్చింది అనేలాగా క్రియేట్ చేయండి. సరే, నేను ఎక్కువసేపు మాట్లాడను. పని అవ్వగానే నాకు ఒక చిన్న మెసేజ్ చేసి ఫోన్ కూడా పని చేయకుండా దొరకకుండా చెయ్యండి. దానిది మీది కూడా. సరే మేడం. మరి మా డబ్బులు? నాకు తెలుసు, పని అయిన తర్వాత మీ అమౌంట్ ముందే ఇచ్చేసి తప్పు చేశాను. ఇప్పుడైనా సరిగ్గా చెయ్యండి. మేడం, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలియదు. పని అంటే పని, అది ఎలాంటి పనైనా మీరే చూస్తారు కదా దాని చావు ఎలా ఉంటుందో. చావు అనగానే సిరి ఒక్కసారిగా అదిరిపడి, ఏంటి చావు అంటున్నారు? హాసినిని చంపాల్సిన పని ఎవరికుంది అసలు? ఆ మేడం ఎవరు? కొంపదీసి శ్రీదేవి మేడం కాదు కదా? అప్పట్లా సిరి వణికిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి దారి వెతుకుతూ ఉంటుంది. గోడను ఆనుకుంటూ నిదానంగా వెళ్తూ ఉంటుంది. పైన కిటికీ కనిపిస్తుంది, కానీ తనకంటే హైట్లో ఉంది. అది ఒక రూమ్ దగ్గరికి రాగానే కిటికీలో నుంచి మూలుగు వినిపిస్తూ ఉంటుంది. అంటే హాసిని ఇక్కడే ఉంది అనుకొని లోపలికి వెళ్ళే మార్గం చూస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళు హాసిని ఉన్న రూమ్లోకి వచ్చి నవ్వుతూ మొహానికి ఉన్న కవర్ను గట్టిగా బిగిస్తారు. నీ పని అయిపోయినట్టే ఇంకా అని అంటూ ఉంటారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని హాసిని అంటూ ఉంటే, అసలు మీరు ఎవరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. నిన్ను చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాము. ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. హాసిని ఏడుస్తూ, ప్లీజ్ మీరు ఎవరో అనుకొని ఎవరినో తీసుకొచ్చారు, నన్ను వదలండి ప్లీజ్, అసలు నేను ఎవరో తెలుసా? వాళ్ళు నవ్వుతూ, నువ్వు ఎవరైనా మాకు అనవసరం, నిన్ను చంపడమే మా పని. అయ్యో ప్లీజ్, మీకు ఎలా చెప్పాలి? మీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను, నన్ను వదిలేయండి. హే ఆపు నీ వాగుడు, అసలు నీకేమీ లేదని తెలుసు, నువ్వు ఒక అనాథవని కూడా మాకు తెలుసు, ఇంకా ఎందుకు ఎంత కావాలంటే అంత ఇస్తానని వాగుతూ ఉన్నావు? అయ్యో లేదన్నా, నిజంగా చెప్తున్నాను, నేను అనాథని కాదు, నాకు అందరూ ఉన్నారు, చెప్తున్నాను కదా. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అని వాళ్ళు కొంచెం డౌట్గా చూసి వాళ్ళ దగ్గరున్న పిక్ చూస్తారు. అది సిరిది, కానీ ఇద్దరు ఇంచుమించు ఒకేలా ఉండడంతో వాళ్ళు హాసినిని తీసుకొచ్చారు. ఫోటో చూసి, మేము కరెక్ట్గానే తీసుకొచ్చాము, ఇంక నువ్వు నోరు మూసుకొని మాకు కోఆపరేట్ చేయి, నొప్పి తెలియకుండా సైలెంట్గా చచ్చిపో అంటూ మొహానికి కవర్ పెడుతూ ఉంటాడు. మళ్ళీ గట్టిగా లాగుతూ ఉంటాడు. హాసిని కాళ్ళతో తంతూ తల అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఇద్దరిలో ఒకడు హాసినిని గట్టిగా పట్టుకుంటాడు. అరే, ఆవిడ చంపినట్టు తెలియకూడదు అని చెప్పింది కదరా, మరి ఇది ఊపిరాడక చచ్చింది అని తెలిస్తే ఎలా? ఇలా చేస్తే ఆ మాటకు ఇంకొకడు ఆగి, నిజమేరా, మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే రైల్వే ట్రాక్ పైన ట్రైన్ వెళ్తూ సౌండ్ వస్తూ ఉంటుంది. అరే, ఒక పని చేద్దాం, దీన్ని తీసుకుని వెళ్ళి ట్రాక్కి కట్టేద్దాం పద, ఎలాగో చీకటి పడుతుంది, ఎవరూ గమనించర్లే, ముందు దాని నోటికి ప్లాస్టర్ వై అని ఆ పనిలో ఉంటారు వాళ్ళు. సిరి అప్పుడే లోపలికి సైలెంట్గా చేతిలో ఒక రాడ్ తీసుకొని, రాళ్లను కొట్టే రాడ్ అది తీసుకొని
లోపలికి వస్తుంది. చాలా బరువుగా ఉంది. సౌండ్ చేయకుండా వెనకనే వచ్చి ఒకరిని గట్టిగా కొడుతుంది. వాడు అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. దెబ్బ గట్టిగా తగలడంతో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. రెండో వాడు అలానే బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. సిరి కొట్టినందుకు కాదు, ఫోటోలో ఉన్న సిరి కనిపించినందుకు. హే హే నువ్వు అంటూ ఉండగానే మళ్ళీ గట్టిగా రాడ్తో వాడిని కొట్టడానికి చూస్తుంది. వాడు ఒక్కసారిగా కిందకు వంగి దెబ్బ నుండి తప్పించుకుంటాడు. సిరికి రాడ్ని మళ్ళీ పైకి పట్టుకునే ఓపిక లేదు. అయినా మళ్ళీ ప్రయత్నిస్తుంది. గట్టిగా అరుస్తూ వాడు అప్పటికే సిరిని పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఇంకా వాడిని కొట్టలేను అని అనుకొని అక్కడ ఏమున్నాయా అని చూస్తూ వాడి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది సిరి. హాసినికి అర్థమవుతుంది వచ్చింది సిరిని అని. కానీ తాను నన్ను కాపాడడం ఏంటి అని మళ్ళీ అనుకుంటూ ఉంటుంది. ఒకడు వసే ఆగవే, అసలు చంపాల్సింది నిన్నేనే అంటాడు. సిరి ఒక్క నిమిషం ఆగి ఏంట్రా అంటున్నావు అని అరుస్తూ ఉంటుంది. అవును, ఒక మేడంని పిక్ చూపించి నువ్వు ఒక అనాథవని, తన తమ్ముడిని వలలో వేసుకొని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని మోసం చేసి ఆస్తంతా నీ పేరు మీద రాయించుకోవాలని చూసుకుంటున్నావని అవన్నీ మాకు చెప్పింది. హాసిని అంతా వింటూనే ఉంటుంది. హో, అయితే వీళ్ళు సిరిని చంపడానికి వచ్చిన మనుషుల, వీళ్ళని వదిన ఏర్పాటు చేయించిందా? ఈ సిరిలా ఉండడం వల్ల నన్ను తీసుకొచ్చారా? ఇంకా ఒక నిమిషంలో నా ప్రాణం కూడా తీసేవాళ్ళు సిరి కానీ రాకపోతే. అయినా వదిన మనుషుల్ని చంపేంత క్రూరంగా ఆలోచించే మైండ్ ఉందా అని అస్సలు అనుకోలేదు. హో, అయితే శ్రీదేవి మేడం మళ్ళీ ప్లాన్ చేసి నన్ను చంపేయాలని చూసారా? పాపం హాసిని బలిపశువులాగా అయిపోయేది అని నవ్వుకొని అరే ముందు ఆ అమ్మాయిని వదిలేయండి, పాపం చచ్చిపోతుంది అంటుంది. హాసిని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడు హాసినిని విడిపించి సిరి దగ్గరికి వస్తాడు. హాసిని గొంతు సరిచేసుకుని మాట్లాడాలని చూస్తుంది. కానీ భయంతో మాటలు రావడం లేదు. వాటర్ వాటర్ అని అంటూ ఉంటుంది. ఒక్కొక్క అక్షరం విడివిడిగా అంటూ ఉంటుంది. సిరి బయట కుండలో వాటర్ చూసింది. వెంటనే వెళ్ళి వాటర్ తెచ్చి ఇస్తుంది. అప్పటికే రెండో వాడు లేచి సిరిని హాసినిని చూసి షాక్ అయ్యి ఇందులో ఎవరిని మనం చంపేది అంటూ దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ ఉంటాడు. హబ్బా, ఇప్పుడు ఇంత గట్టిగా కొట్టింది అసలు అని కొట్టిన రాడ్ అక్కడ కనిపించడంతో అది తీసుకొని సిరిని కొట్టడానికి వెనకనే వస్తాడు. హాసినికి వాటర్ తాగిస్తూ ఉన్న సిరిని చూసి హాసిని కళ్ళు పెద్దవి చేసి వెనక రాడ్తో వస్తున్న వాడిని చూసి ఇంకా భయపడుతూ సిరి అనే లోపే వాడు రాడ్తో కొట్టడానికి చూస్తాడు. వాడి వెనక ఇంకో వాడు ఆ రాడ్ని పట్టుకొని ఆపి రాడ్ని పక్కకు పడేస్తాడు. ఒరే, అది నన్ను కొట్టిందిరా, నేను దాన్ని వదలను అని అరుస్తూ మళ్ళీ రాడ్ తీసుకోబోతాడు. అరే, దానితో కొట్టి చంపేస్తే తెలిసిపోతాదిరా మనమే చంపామని. మన ప్లాన్ మర్చిపోయావా ఏంటి నువ్వు? ఈలోపు సిరి హాసినిని మెల్లగా బయటికి వెళ్ళమని సైగ చేస్తుంది. హాసిని సిరిని చూస్తూ మరి నువ్వు అని అడుగుతుంది. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అని తోసేస్తుంది. హే, ఎక్కడికే పారిపోతున్నావు? అన్నా, మీకు కావాల్సింది నేనే కదా, ప్లీజ్ అన్న తనని వదిలేసేయండి, అందుకే తనని వెళ్ళిపోమని చెప్తున్నాను. చా, మేము ఏమన్నా చెవులో పువ్వులు పెట్టుకొని ఉన్నామనుకుంటున్నావా? మీరిద్దరు కమ్మల పిల్లలని మాకు తెలుసు. దాన్ని వదిలేస్తే అది ఎలా అయినా సరే వెళ్ళి మా గురించి పోలీసులకు అంతా చెప్పేస్తుంది కదా. అయ్యో లేదన్నా, మేము కమల పిల్లలం కాదు, అక్కా చెల్లెలం కూడా కాదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. నిజానికి నేను ఒక అనాథని. హాసిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి సిరి అలా చెప్తూ ఉంటే. అరే, ఇంకా వాళ్ళతో మాటలేంటి? అసలే మనకి టైం చాలా తక్కువగా ఉంది. అవును, అందుకే తనని వెళ్ళిపోమని చెప్తున్నాను, తను ఎవరికీ చెప్పదు అని సిరి అంటే హాసిని ఏదో మాట్లాడాలని చూసి ఆగిపోయి అన్నా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మమ్మల్ని వదిలేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతకుమించి రెట్టింపు ఇస్తాను. మీ మీద కాదు, నాకెంతో ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టు అని చెప్తుంది. సిరి హాసిని అంటూ దగ్గరికి వెళ్ళి వద్దమ్మా, అలా అమ్మ మీద ఒట్టు వేయకూడదు, అది కూడా వీళ్ళ కోసం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకేమీ కాదు అంటుంది. అక్క అని పిలుస్తూ ఉంటుంది హాసిని. ఆ మాటకి సిరి తననే చూస్తూ ఏంటి ఏమన్నావు అంటుంది. అక్క అంటూ ఏడుస్తూ నన్ను క్షమించక్క అంటుంది. సిరి కళ్ళల్లో తడి చేరుతుంది. హాసినిని హక్ చేసుకొని నాకేం మాట్లాడాలో తెలియడం లేదు హాసిని, కానీ మనసంతా చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరిని చూస్తూ ఉన్న వాళ్ళకి ఫోన్ వస్తుంది శ్రీదేవి నుండి. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఇక్కడ శ్రీదేవి చాలా కంగారు పడుతూ ఉంది. సిరిని వాళ్ళను తీసుకుని వెళ్ళారు కానీ హాసిని ఏమైంది కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉందిగా. ఒక పక్క శ్రీ కూడా సిరి కోసం అంతా చూస్తూ ఉన్నాడు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నాడు.
ఇంకా లేట్ చేయకుండా వాళ్ళు దాన్ని ఫినిష్ చేస్తే బాగుంటుంది అని శ్రీదేవి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీ వెతికి వెతికి చిరాకు వస్తుంది. ఫోన్ ఎందుకు తీయడం లేదు, మరి ఇంత కోపం పనికిరాదు. అయినా తనకి కోపం వచ్చి వెళ్ళిందా లేక హాసిని అన్న మాటలకి బాధతో వెళ్ళిపోయిందా? ఏదో ఒకటి చెప్పి కదా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఒక మాట నాతో చెప్పి కదా వెళ్ళాలి. చా అంటూ కార్ని తంతాడు. శ్రీదేవి, అరే శ్రీ, నాకెందుకో చాలా భయంగా ఉందిరా, హాసిని ఏమైందో కనిపించడం లేదు. శ్రీ ఆ మాటకి షాక్ అయ్యి, ఏంటి హాసిని కూడా కనిపించడం లేదా? ఏమీ తెలియనట్టు శ్రీదేవి, హాసిని కూడా అంటున్నావు, ఇంకెవరు కనిపించడం లేదురా? అక్క, సిరి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎన్నిసార్లు చేస్తున్నా తను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్తాడు. శ్రీదేవి షాక్ అయ్యి, ఏంటి ఫోన్ రింగ్ అవుతుందా అని అంటుంది. అక్క ఏమైంది, ఎందుకు అలా అడిగావు అంటే, ఏం లేదు తనకి వినిపించినదేమో అందుకే ఫోన్ ఎత్తట్లేదు అంటుంది. అక్క, హాసిని ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పకుండా అని శ్రీ అడిగితే, నేను అదే ఆలోచిస్తున్నాను, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అంటే శ్రీదేవి శ్రీకి కొంచెం దూరంగా వెళ్ళి వీళ్ళకి ఫోన్ చేస్తుంది, రౌడీస్కి. ఏంటి వీళ్ళు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చూస్తూ ఉంటుంది. పని పూర్తి చేశారో లేదో తెలుసుకుందామంటే ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని శ్రీదేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.